హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఎంతో రుచికరమైన పుదీనా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వీడియో చూసే ముందు మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పుదీనా కొంచెం పెద్దదే తీసుకోవాలి. ఎందుకంటే మగ్గిన తర్వాత కొంచెమే అవుతుంది కాబట్టి పెద్దది తీసుకొని చేసుకుంటే బెటర్. 4, 5 టమాటాలు, ఒక్క టమాటాలో 4 ముక్కలు కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి తగినన్ని తీసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. నువ్వులు తీసుకోవాలి. నువ్వులను ఇలా దోరగా వేపుకొని సైడ్‌కి తీసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని సైడ్‌కి తీసుకోవాలి. దాంట్లోనే మనం తీసి పెట్టుకున్న పుదీనా ఏదైతే ఉందో పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే పుదీనా కూడా ఫ్రై అవుతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే చూడండి పుదీనా దగ్గరకయ్యాక చాలా తక్కువైపోయింది కదా! ఇప్పుడు ఎండుమిర్చి, నువ్వుల్ని రెండిటిని కూడా మిక్సర్ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే మేము ఆయిల్‌లో టమాటాను కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపడంత సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఎల్లిపాయలు వేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. అది మీ ఇష్టం. ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లిపాయలు మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం టమాటో కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయింది. పోపు వేసుకున్నా కూడా బాగుంటుంది, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇక్కడైతే మేము పోపు వేసుకున్నాము. చాలా వస్తుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయండి. ఇక్కడ పోపులో మేము లైట్‌గా ఇంగువ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. ఇంతేనండి, చాలా సులువుగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.